హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న నేనొచ్చేసి నెయ్యిల వడియాలు పెట్టాను కదా! పేలాల వడియాలు. దానికి బాగా రెస్పాన్స్ అయితే వచ్చిందండి. చాలామంది చూసారు, కామెంట్ చేశారు కూడా. చాలా బావుంది, చాలా చెప్పారని కామెంట్ చేశారు. సో, దానిలోనే ఇంకోటనమాట. ఇది తెలగపిండి వడియాలు. ఇది కూడా మనకి శ్రీకాకుళం ఫేమస్సేనండి. చాలా చేసుకుంటారు అందరూ. ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది. మనకి నువ్వులు నూనె తీసాక వచ్చిన వేస్టేజ్ దీన్ని తెలగపిండి అంటారండి. దీంతో మనం వడియాలైతే చేసుకుంటాం. ఇది ఫస్ట్ తేగానే కొంచెం దాని మీద ఉన్న చెత్త చెదారం అంతా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకొని పక్కకు పడేసి దీన్ని 3 డేస్ అయితే నానబెట్టుకుంటామండి. 3 డేస్ నానబెట్టుకుంటే అది కొంచెం మెత్తబడుతుంది. మెత్తబడిన తర్వాత ఒక క్లాత్లో చుట్టేసి దాని మీద ఒక బరువు అనేది పెట్టుకుంటే వాటర్ అంతా పోయి మనకి ఇలా ముద్దలా తయారవుతుందండి. దానిలో మనం కలుపుకోవాల్సిన ఐటమ్స్ అనమాట ఇవి. పచ్చిమిర్చి పేస్ట్, ఇదే ఒక పొడి అనమాట. ఇదేంటో నేను చెప్తాను. ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఒక 100 గ్రాములు తీసుకుందాం. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 100 గ్రాములు, ఈక్వల్ క్వాంటిటీ అనమాట. దీన్ని రెండింటిని మనం కచ్చా పచ్చాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మరీ పేస్ట్లా కాదు, కచ్చా పచ్చాగా అనమాట. అంటే టేస్ట్ అనేది మనం వడియం తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది మనకు తగులుతుంది. చూసారా? ఇలా కచ్చా పచ్చాగా మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలి. ఇక్కడ గ్లాస్ బియ్యం తీసుకున్నాము, అలాగే గ్లాస్ ధనియాలన్నమాట. ఈ రెండింటిని మనం కొంచెం దోరగా బాగా వేపుకోవాలి. పచ్చివాసన అది పోయి ద్వారగా వేపుకొని ఆ తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టేయాలి. ఇది మాత్రం పొడిలాగే ఉండాలి, బరకగా ఉండకూడదు, పౌడర్ లాగే ఉండాలి. ఇప్పుడు ఈ ముద్ద అనేది తీసుకొని ఈ ముద్దలో కావలసినంత ఉప్పు, ఇక్కడైతే ఇలా చూపిస్తున్నారు, కావలసినంత ఉప్పు మనం ఒక 5 స్పూన్లు ఉంటుంది నాకు తెలిసి వేసుకొని, అదే కావాల్సినంత కారం అనేది చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయల పేస్ట్ అనేది వేసాం కదా, మీకు తగ్గట్టు. మీకు కారం ఎక్కువ ఇష్టపడిన వాళ్ళైతే కొంచెం కారం వేసుకోవచ్చు, కొంచెం తగ్గించి వేసుకోవాలనుకున్నప్పుడు కారం తగ్గించుకోండి. ఆల్రెడీ వేసాం కనుక ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ అయ్యేటట్టు చాలా ఎక్కువ సార్లు కలపాలి. కలుపుకొని అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు అనేది ఏవైనా మనకు నానకుండా ఉండిపోతే అది కూడా కొంచెం మెదుపుకొని చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో వాము అనేది ఎందుకంటే మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది. వాము వేసుకోవడం వల్ల మనకి అరుగుదల శక్తి అనేది కూడా ఉంటుందండి. నువ్వులు అనేవి తొందరగా అరగవు కదా చాలా వరకు ఎవరికైనా. సో అది వేసుకున్నట్టయితే మనకు అరుగుదల కూడా ప్రాబ్లం ఉండదన్నమాట. ఇలా కలుపుకున్న ముద్దని ఒక 2 రోజుల వరకు స్టోర్ చేసుకోవాలండి. ఎందుకంటే అది పులవాలి కాబట్టి, పులిస్తే టేస్ట్ బాగుంటుంది, పులవాలి కాబట్టి. ఇలా ఈ ముద్దని చిన్న చిన్న మేమైతే ఇలా పెట్టుకున్నాం. ఎవరికి ఏ షేప్ నచ్చితే, కొంతమంది రౌండ్గా బాల్స్లా పెడతారు, కొంతమంది ఇలా పెట్టుకుంటారు. ఎవరికి ఏ షేప్ నచ్చితే అలా పెట్టుకోవచ్చు. దీని వచ్చేసి మనం ఎండలో కూర్చొని నెక్స్ట్ అది ఒక క్లాత్ కానీ లేకపోతే ఏదైనా మంచి కవర్ కానీ తీసుకొని దాని మీద ఒక్కరోజు మంచి ఎండ ఉన్నప్పుడు ఒక్కరోజు పెడితే చాలు, చాలా బాగా ఎండిపోతాయి. ఇలా ఒక 3-4 డేస్ మనకి కొంచెం ఎండలో పెట్టుకుంటే మనకి బాగుంటుంది, బాగా ఎండుతుంది. ఎంత బాగా ఎండితే మనకి స్టోరేజ్ అంత బాగుంటుంది అనమాట. ఏమీ లేదు, వాటర్ తగలకుండా ఉంచుకుంటే మనకి 6 మంత్స్ వరకు డెఫినెట్గా చాలా బాగుంటాయండి. వాటర్ తగిలితే బూజు పట్టడం అలాంటివి జరుగుతాయి. సో వాటర్ తగలకుండా చూసుకుంటే చాలు. ఇది మనకి పెరుగన్నాల్లో చాలా బాగుంటుందండి. పెరుగన్నంతో తింటారు కదా, చాలా బాగుంటుంది. ప్లీజ్ ట్రై చేయండి. థ్యాంక్ యూ.